నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఆ ల్యాండ్ స్కామ్ రచ్చ పాతదే ఇప్పుడు మరోసారి ఆల్ ఆఫ్ సడన్ గా హాట్ టాపిక్ అవుతోంది. ఎవరి టార్గెట్ గానో ఓ కార్పొరేటర్ చేసిన కామెంట్స్ స్పీకర్ కు ఆగ్రహం తెప్పించాయి. సభ అధ్యక్షుల వారు ఏకంగా పూర్తి స్థాయి విచారణ చేయాలంటూ రెవెన్యూ శాఖకు లేఖ రాశారు. ఈ బాణం అట్టుపోయి ఆపోజిషన్ వైసీపీతో పాటు టీడీపీ జనసేన లీడర్లకు కూడా గుచ్చుకునే ఛాన్స్ ఉందట. అసలు విశాఖలో మాజీ సైనికుల భూముల ఇష్యూ ఏంటి? ఎన్ఓసీ జారీ ఎందుకు కాంట్రవర్సీ అయింది? విశాఖలో మాజీ సైనికుల భూముల ఎన్ఓసీపై రచ్చ. జనసేన కార్పొరేటర్ కామెంట్తో ఒక్కసారిగా అలజడి. స్పీకర్ అయ్యన్న సీరియస్, రెవెన్యూ మంత్రికి లేఖ. ఇంటా బయట అందరికీ పొగ, ఇరుక్కునేదెవరు? మాజీ సైనికుల భూములపై ఎన్ఓసీ జారీ కాంట్రవర్సీ అవుతోంది. లేటెస్ట్ గా విశాఖ మండలం ఎండాడ 2లో ఓ మాజీ సైనికుడని చెబుతూ ఓ వ్యక్తి 5.1 ఎకరాల భూమిపై ఎన్ఓసీ జారీ చేసిన ఇష్యూ పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. రాయలసీమకు చెందిన మాజీ సైనికుడికి విశాఖలో ల్యాండ్ ఎలా ఇస్తారనేది ఒక వాదనైతే, అలా మాజీ సైనికుల పేరుతో ల్యాండ్ అలాట్ చేసేలా చేసి ఆ భూములను పొలిటికల్ లీడర్లు కొట్టేస్తున్నారనేది ఇంకో ఎలిగేషన్. విశాఖలో మాజీ సైనికులకు భూముల కేటాయింపు వెనుక రాజకీయ నేతల హస్తం ఉందంటూ, ప్రత్యేకంగా ఓ మాజీ మంత్రి ప్రమేయం ఉందంటూ ఎప్పటినుంచో ఆరోపణలు ఉన్నాయి. 2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఈ వ్యవహారంపై సెట్ ఏర్పాటు చేసింది. ఆనాడే సెట్ కు గంటా శ్రీనివాసరావుపై ఫిర్యాదు చేశారు అయ్యన్న పాత్రుడు. అప్పట్నుంచి ఈ వివాదం నడుస్తూనే ఉన్నప్పటికీ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపణలతో మరోసారి హాట్ టాపిక్ అయింది. మాజీ సైనికులకు భూముల కేటాయింపులో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ స్పీకర్ అయ్యన్న పాత్రుడి పేరు ప్రస్తావించారు పీతల మూర్తి యాదవ్. ఈ ఆరోపణలపై సీరియస్ అయిన అయ్యన్న విశాఖ మండలం ఎండాడ 2లోని 5.1 ఎకరాల భూమికి సంబంధించి ఎన్ఓసీ జారీ ప్రక్రియపై సమగ్ర విచారణ జరపాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ కు లేఖ రాశారు. అయితే స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ సారీ చెప్పారు. అయ్యన్నకు అన్యాయం చేసిన వైసీపీ వ్యక్తులకు భూమి దక్కేలా మాజీ సైనిక ఉద్యోగి భూమికి ఎన్ఓసీ ఇచ్చారని చెప్పుకొచ్చారు సదరు కార్పొరేటర్. ఎండాడ సర్వే నంబర్ 14/1లో 5.1 ఎకరాల భూమిని వై బాలరెడ్డి, అతని కుమారుడు వై జోజిరెడ్డి కాజేశారని ఆరోపించారు. రాయలసీమ వ్యక్తికి ఎక్స్ సర్వీస్ మెన్ గా విశాఖలో భూమి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. వైసీపీ నేతలే ఈ భూములు కొట్టేశారని తెలిపారు. 100 కోట్ల విలువైన భూములు ఫ్యాబ్రికేట్ చేసి కొట్టేయడంలో అయ్యన్న గారి కుటుంబ సభ్యులతో పాటు ఓ వైసీపీ సానుభూతిపరుడు తెర వెనక వ్యవహారం నడిపించారనేది జనసేన కార్పొరేటర్ ఆరోపణ. విశాఖ భూ అక్రమాలపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడి పేరు ప్రస్తావించడంతో అగ్గిరాజుకుంది. దీంతో భూములపై విచారణ జరపాలని అయ్యన్న పాత్రుడు విచారణకు ఆదేశించారు. ఎండాడ 2లో భూములకు ఎన్ఓసీ ప్రక్రియపై విచారణ కొనసాగుతోంది. అయితే ఈ ఫ్రీహోల్డ్ భూముల ఉచ్చు అన్ని పార్టీల నేతల మెడకు చుట్టుకునేలా ఉందంటున్నారు. అయ్యన్న పాత్రుడైతే గతంలోనే గంటా శ్రీనివాసరావు టార్గెట్ గా ఆరోపణలు చేసి సెట్ ఏర్పాటయ్యేలా చేసి ఫిర్యాదు కూడా చేశారు. ఇప్పుడు తనపై ఆరోపణలు రావడంతో ఏకంగా విచారణ జరపాలని మంత్రికి లేఖ రాయడంతో తీగలాగితే అన్ని పార్టీల నేతల భాగోతం బయటపడడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. సదరు జనసేన కార్పొరేటర్ విసురులు వయ్యా అయ్యన్న పాత్రుడు మీదుగా వైసీపీ, టీడీపీతో పాటు జనసేన లీడర్లకు కూడా బాణాలు తాకేలా కనిపిస్తున్నాయి. అయితే పూర్తి స్థాయి విచారణ జరిగితే వైసీపీ హయాం నుంచే కాదు, 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జరిగిన భూదందాపై అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ ఇష్యూ ఎటువైపు టర్న్ తీసుకుంటుందో, ఎవరి మెడకు చుట్టుకుంటుందో చూడాలి మరి.